ధనుర్బాణం పాశం శృణిమపి. ఆవిడ ఒక చేతిలో పాశాన్ని పట్టుకుంది, ఒక చేతిలో అంకుశాన్ని పట్టుకుంది. పాశం ఎందుకు పట్టుకుంది అంటే మనం నిజానికి ఎన్నో పాశముల చేత బంధింపబడి ఉంటాం. పాశము అంటే కట్టునది. పాశము చేత కట్టబడి ఉండడానికే పశువు అని పిలుస్తారు. పశువు అన్న మాటకు అర్థం ఏంటంటే పాశము, పశువు, కట్టడానికి ఒక స్తంభము, మూడు ఉంటే పశువు అంటారు. ఇప్పుడు నేను ఒక కుక్కని కట్టేద్దాం అనుకున్నాను అనుకోండి, అక్కడ ఒక చిన్న కర్ర, దాని మెళ్ళో ఒక గొలుసు, దాన్ని తీసుకొచ్చి దీనికి కట్టుట, కుక్క, గొలుసు, స్తంభము, మూడు ఉంటే పశువు అంటారు. మీరు నన్ను క్షమించగలిగితే శాస్త్రం దృష్టిలో అందరూ పశువులని అంటారు. ఎందుకని అంటే అందరికీ మూడు ఉంటాయి. పాశము, కర్మపాశములు, చేసిన కర్మల యొక్క పాశములు, జన్మ, రాట.